ఇది రైల్వే వాళ్ళు అయితే టెండర్ పిలిచారండి. టెండర్‌లో మేము దక్కింది, హైయెస్ట్‌గా మాకు దక్కింది. ఇది రైల్వేతో అనుసంధానంగా చేస్తున్నాం కాబట్టి, ఆ టైప్ థీమ్ ఉంటే చాలా బాగుంటదని ఆ టైపు ఇది యాక్చువల్‌గా చాలా కస్టమర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా వందే భారత్ ఫీల్ ఉంది మీ దగ్గరికొస్తే. వందే భారత్ ట్రైన్‌లో ఎలా ఉంటదో ఇక్కడ ఆ ఫీల్ ఉంది మాకు ఇక్కడికొచ్చినప్పుడు అని చాలామంది చెప్తున్నారండి. ప్రెజెంట్ అయితే లేడీస్‌కైతే 88 బెడ్‌లు ఉన్నాయండి మొత్తం టోటల్ వచ్చి. లేడీస్‌కైతే ఎక్స్‌క్లూజివ్‌గా 18 బెడ్స్ అండి. అసలే కామన్ సంబంధం లేదు. వాళ్ళ వరకు సెపరేట్ చాంబర్, క్యాబిన్ ఉన్నాయి. వాళ్ళకి ఎక్స్‌క్లూజివ్‌గా టాయిలెట్స్, వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్ అన్నీ సెపరేట్‌గా ఉన్నాయి. వైఫై ఇస్తున్నామండి. హాట్ వాటర్ ఇస్తాం దీంట్లో. ట్రావెల్ డెస్క్ ఉంది. ట్రావెల్ డెస్క్ ఏంటంటే ఇది టూరిజం స్పాట్ కాబట్టి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఏమేమి చూడాలి, వైజాగ్‌లో ఏమున్నాయి అన్నది. అలాగే స్నాక్స్ బార్ ఒకటి ఉందండి. కూల్ డ్రింక్సు, టీ, కాఫీ, వాటర్ బాటిల్స్ ఇయన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి ఇక్కడ. కిరణ్ కుమార్ గారు ప్రధానంగా అది మంచి డిజైన్‌తో చేశారు. అసలు ఏంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కావాలి ఇక్కడికొస్తే? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నారు ఇది? అంటే 6 ఇయర్స్ లోపు అయితే ఫ్రీ అండి ఇక్కడ పిల్లలకి. ఏదైనా ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. ఎవరైనా ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఐడీ కావాలి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏదో ఒకటి, పాన్ కార్డ్ కంపల్సరీ అది. మీ ఏజ్ గ్రూప్ అంటే డ్రింకర్స్‌కి వీళ్ళకైతే నాట్ అలౌడ్ అండి లోపలికి. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లొచ్చి 3 అవర్స్‌కి రూ. 200 అండి. 24 అవర్స్‌కి రూ. 400 అండి. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి కదని చాలా తక్కువ రేట్లు పెట్టామండి. ఎక్కడా కూడా లేవు ఈ రేట్లు. విశాఖపట్నం ఎక్కడాలో కూడా. 3 అవర్స్‌కి 200, 24 అవర్స్‌కి వచ్చి రూ. 400 అంటే అండి. మంచి ఐడియా వచ్చింది. కిరణ్ కుమార్ గారు ఇప్పుడేంటంటే ట్రైన్‌కి రైల్వే స్టేషన్ పక్కనే ప్లాట్‌ఫార్మ్ ఆనుకుని ఉంది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ రూమ్‌లొచ్చి నిజంగా ఇదివరకు కాలంలో డార్మిటరీకెళ్ళాలంటే సరౌండింగ్ ప్లేసెస్‌కెళ్ళాలి. అక్కడంత నీట్‌నెస్ ఉండదు. ప్లస్ ట్రాఫిక్కు. ప్రధానంగా ఇవన్నీ అధిగమించి నిజంగా ఐడియాలజీ అనేది చాలా అలా ఈ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉంది? ఇదే ఫస్ట్ టైమా ఇక్కడ? ఇది మన ఈస్ట్ కోస్ట్‌లో అయితే ఫస్ట్ టైమ్ అండి. ఎక్కడా లేదు ఇది. ఈ చెన్నైలో ఒకటి ఉందండి. ముంబైలో ఒకటి ఉంది. థర్డ్ ఏపీలో మనకొచ్చేది ఇదే ఫస్ట్ అండి. ఇంతకుముందైతే లేదు. ఎక్కడా లేదు ఇది. క్యాప్సిల్ హోటల్ అన్నది. రైల్వే వారు కూడా బాగా సహకరించారండి మేము. ఇలా డిజైన్ చేస్తుంటే అన్నింటికి ప్రతిదానికి కూడా రైల్వే అధికారులు, సీనియర్ డీసీఎం గారు, డీఆర్ఎం గారు వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు మాకు చేసుకోవడానికి. చాలా వెసులుబాట్లు ఇచ్చారు. అంటే ఇలా చేస్తామంటే డిజైన్‌లు చూపించి వాళ్ళకి అన్నీ చూపించి ఓకే చేయించుకొని చేసామండి.